ఏంటంటే తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఇంకా నిర్మాణం చెందలేదు. రాజకీయ పార్టీగా నిర్మాణం చెందడంలో భాగంగా మేము సమగ్రమైనటువంటి అవగాహన దిశగా తెలంగాణలో ఉండబడేటువంటి అనేక అంశాలను మేము ఆధారితంగా తీసుకొని మా యొక్క క్యాడర్ కూడా లోతైనటువంటి అవగాహన రావడం కోసం దాదాపుగా ఒక 52 అధ్యయన కమిటీలు అనేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి సమస్యల పట్ల, తెలంగాణ విజన్ పట్ల, గ్రేటర్ విజన్ పట్ల, మహిళల పట్ల, యువత పట్ల ఇట్లా అనేక అంశాలను తీసుకొని ఈ 52 అధ్యయన కమిటీలు అనేటువంటి వేయడం జరిగింది. ఈ 52 అధ్యయన కమిటీలు అనేటువంటి ఇంకా నివేదికలు సమర్పించేటువంటి స్థాయిలో ఉన్నాయి. కొంత ఏదైతే టెక్నికల్ వర్క్స్, ఏదైతే పార్టీ పరమైనటువంటి వర్క్స్ అనేటువంటి ముందుకు పోతున్నాయి కింది స్థాయిలో. మాకు ఇంకా పార్టీగా నిర్మాణం చెందడం కోసం ఇంకొంత టైం కూడా మాకు పట్టేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ తరుణంలో కవిత గారి యొక్క నాయకత్వాన్ని మెచ్చి, కవిత గారు ప్రజల్లోకి పోతున్నటువంటి విధానాన్ని నచ్చి, తెలంగాణ జాగృతి జనంబాట ద్వారా ఎవరైతే ప్రజలు మాతో మమేకమైపోయి ఉన్నారో ఈ మమేకమైనటువంటి వర్గాలు కానీ, బీఆర్ఎస్ పార్టీ ద్వారా విచ్ఛిన్నమైనటువంటి వర్గాలు కానీ, కాంగ్రెస్ పార్టీ ద్వారా నిర్వీర్యానికి గురైనటువంటి వర్గాలు కానీ, మత ఛాందసవాదులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ వర్గాలు కానీ, వీళ్ళందరూ కూడా ఒక సెక్యులర్ పార్టీగా ఉండబడేటువంటి ఓ కవిత గారి పట్ల దృష్టి పెట్టినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము ఆల్రెడీ గతంలోనే సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో టీబీజే కేసు సంబంధించినటువంటి గౌరవాధ్యక్షురాలుగా బీఆర్ఎస్ పార్టీ బలవంతంగా మమ్మల్ని బయటికి పంపించి, బీఆర్ఎస్ పార్టీ పంపించేసి కుప్పలీశ్వర్ గారిని పెట్టినప్పుడు కూడా ఇందులో కూడా సెక్యులర్ సంబంధించినటువంటి భావాలతో ఉండాలి అనేటువంటి విధానంతో మేము హెచ్ఎంఎస్ లాంటి సంస్థలతోనే అలయన్స్ పెట్టుకొని హెచ్ఎంఎస్ లాంటి సంస్థలతో కార్మికుల సమస్యల పట్ల పనిచేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఇలా ఒక ఉద్యమకారుడు అనేటువంటి వాడు ప్రజాక్షేత్రంలో 2001 నుంచి మొదలుకుంటే పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కట్టి, జెండా గద్దెలు ఊర్లలో కట్టి ఎవరైతే పోరాడిలో ఆ పోరాడిన బిడ్డలు ఇలా టికెట్ల కోసం పోతే, నీకడ 50 లక్షలు ఉన్నాయా, నీకడ ₹1,00,00,000 ఉన్నాయా, నీకడ ఎంతో ఉన్నది, నీ డిపాజిట్ చూపెట్టి నువ్వు టికెట్ అడుగు అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రధాన పార్టీలు ఉన్నాయంటే రాజకీయాలు ఎంత భయంకరంగా దిగజారినాయో ఇవాళ తెలుసుకోవచ్చు. ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు యువత అనేటువంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని చెప్పేసి కలలు కన్నటువంటి ఒక మహానేత, ఆయనే ఇండియన్ ఆర్మీని స్థాపించినటువంటి మహానేత. మాకు ఇలా ఇండియన్ సంబంధించినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీకి ఒక భావసారూప్యత అనేటువంటి ఉన్నది. వాళ్ళ విధానాలు కూడా సోషలిస్ట్ విధానాలు ఉన్నాయి. వాళ్ళ విధానాలు తెలంగాణ ప్రాంతంలో కూడా సామాజిక తెలంగాణ నిర్మాణం జరిగే విధంగా ఉండాలి, యువత రాజకీయాలకు రావాలనేటువంటి విధానంతో వాళ్ళ విధానాలు ఉన్నాయి. మాకు వాళ్ళకు ఒక భావసారూప్యత అనేటువంటి కలిగింది. కాబట్టి ఇప్పటికిప్పటికీ వీళ్ళని అకామిడేట్ చేయాలనేటువంటి పరిస్థితి కనుక ఉంటే తెలంగాణ జాగృతిని ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అప్రోచ్ అయినటువంటి ఉద్యమకారులను కానీ, వివిధ రకాలుగా దగాపడినటువంటి ఉద్యమ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ జాగృతి వైపు చూస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి అలయన్స్ కనుక, ఒక ఆరోగ్యకరమైనటువంటి అలయన్స్ కనుక జరిగితే భవిష్యత్తు రాజకీయాల్లో కూడా ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీతోని తెలంగాణ జాగృతికి సింబల్ వచ్చిన తర్వాత కూడా ఆ విధానాలతోనే ఈ మైత్రి అనేటువంటి కొనసాగాలనేటువంటిది ఒక డిస్కషన్ అనేది జరిగిన మాట మాత్రం వాస్తవం. దీన్ని ముందుకు తీసుకుపోయే దిశలో మేము ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైతే ఉత్సాహికులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే మమ్మల్ని అన్ని మున్సిపాలిటీల్లో కంప్లీట్ ప్యానెల్ మేము పోటీ చేస్తామని చెప్పేసి, ఎవరో ఒకరిద్దరో లేకుండా 4-5 కాదన్నా, కంప్లీట్ ప్యానెల్. సపోజ్ మానుకోట ఉంది, మానుకోటలో 36 వార్డులు ఉన్నాయి, జమ్మికుంటలో 30 వార్డులు ఉన్నాయి. ఇట్లా మొత్తం ప్యానెలే మేము పోటీ చేస్తాం, ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి నిస్వార్థంగా ఇలా వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ కావడం జరుగుతుంది. అట్లాంటి బిడ్డలను అక్కున చేర్చుకొని నిస్వార్థమైనటువంటి రాజకీయాలకు